ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా చాలా కాలం వరకు ఆ గంధమాదన పర్వత ప్రాంతాల్లోనే వారు నివసిస్తూ తదుపరి వారందరూ కూడా అనేక తీర్థయాత్రలను చేస్తూ వారందరూ కూడా సుబాహు యొక్క రాజ్యానికి వచ్చి తర్వాత బదరికాశ్రమానికి వచ్చి ఆ నారాయణ స్థానంలో కూడా వారు నివసించి ఎన్నో యాత్రలు చేసిన తర్వాత ఒక సందర్భంలో భీముడిని ఒక అజగరము పట్టుకున్నది. అప్పుడు ధర్మరాజు గారు రక్షించారు అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెప్పిన తర్వాత తే ద్వాదశం వర్షముపోపయాతం వనే విహర్తుం కురవ ప్రతీతాః తస్మాద్వనాచ్చైత్రరథ ప్రకాశాత్ శ్రేయా జ్వలంతస్తపసా చ యుక్తాః. వారందరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్నారు. అందులోనూ కూడా దానికి విశాఖయూపమని కూడా చెప్పారు. ఆ ప్రాంతంలో ఉంటూ పాండవుల వనవాస కాలం ఎంత గడిచినది అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. 11వ సంవత్సరం జరిగిపోయి 12వ సంవత్సరం ప్రవేశించినది. ఆ 12వ సంవత్సరం కూడా వారు సంకల్పం చేసుకున్నారు, మనం ఎప్పుడు కూడా వనాలలోనే ఉండాలి. ఎందుకంటే ధర్మరాజు గారి ప్రతిజ్ఞ వనవాసానికి వెళతామని, అందుకోసం వనాలలోనే ఉండాలి. అలాగే ఇంతవరకు కూడా వనాలలో ఉంటూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ అలాగే తపస్సును చేస్తూ అనుష్ఠానం చేస్తూ దానిపైనే మోహం ఎక్కువైపోయింది. జనసంచారము అలాగే ఆడంబరాలు అటువంటి లేని జీవితానికి వారు ఇంతకాలం కూడా అలవాటు పడ్డారు. అందుకోసం అంటే ఇదంతా కూడా సజ్జనులు ఎవరైతే ఉంటారో వారి స్వభావం ఇలాగే కనబడుతూ ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళలాగా మనం మారతామా లేకపోతే మనలాగా వాళ్ళు మారతారా అనే విషయాన్ని పాండవుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతవరకు కూడా పాండవులు ఎప్పుడు కూడా తాపసులు, తీర్థక్షేత్రాలు అలాగే తపస్సు ఇటువంటివి మాత్రమే చూస్తున్నారు. కాబట్టి వారికి ఇంకా చాలయ్యా, అదంతా కూడా ఏదీ వద్దు, మనం వనాలలోనే ఉందామనే ఒక గొప్ప ఉత్సాహాన్ని పొంది ఇంకా మనుష్యులు సాధారణమైనటువంటి మనుష్యులు సాధారణమైన వ్యవహారము అవేవి కూడా వద్దు, ఎప్పుడు కూడా పారమార్థిక చింతనే ఉండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో వారందరూ కూడా 12వ సంవత్సరాన్ని కూడా వనాలలోనే గడపాలి అని వారందరూ కూడా సంకల్పం చేసుకున్నారు. ఆ వనాలలో గడుపుతూ వారందరూ కూడా స్వకర్మ నిరతులైన ఉన్న సందర్భంలో వారి తేజస్సు ద్విగుణీకృతంగా అక్కడ కనబడుతూ ఉన్నది. తతశ్చయాత్వా మరుధన్వ పార్శ్వం సదా ధనుర్వేదరతి ప్రధానాః సరస్వతీమేత్య నివాస కామాః సరస్తతో ద్వైతవనం ప్రతీయుః. వారందరూ కూడా అలా సంచరిస్తూ మరుభూమి యొక్క ప్రాంతానికి దగ్గరగా వచ్చారు అని చెప్పారు. అంటే దాదాపుగా ఇప్పుడు మనం చూస్తే ఇప్పటి ఒక మనం అక్షాంశ రేఖాంశ ప్రకారంగా చూస్తే హిమాలయ ప్రాంతాలను దాటుకుని కిందికి వస్తూ పీఠభూమి దగ్గరగా వస్తూ ఇప్పటి గుజరాత్ లేకపోతే రాజస్థాన్ ప్రాంతం అక్కడికి వచ్చారు. అక్కడే కూడా మరుభూమి సమీపంలోనే సరస్వతి నది తను ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరస్వతి నదీ తీరంలో కూడా వారు అనుష్ఠానాలను స్నానాదులను చేసుకుని తర్వాత ద్వైతవనంలోని ద్వైత సరోవరానికి వారు చేరుకున్నారు. పాండవులు ఈ 12 సంవత్సరాల కాలం కూడా వారు స్వకర్మానుష్ఠాలతో పాటు ఎక్కువగా ధనుర్వేదాన్ని అభ్యసిస్తూ ఉన్నారు. ఎందుకంటే భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో వారికి అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయం ఇది కాబట్టి ఆ ధనుర్వేదాన్ని ఎక్కువగా అభ్యసిస్తూ ఉన్నారు. సమీక్ష్యతాన్ ద్వైతవనే నివిష్టాన్ నివాసినస్తత్ర తతోభిజగ్ముః తపోదమాచార సమాధియుక్తాః తృణోదపాత్రావరణాశ్మకుట్టాః. వారందరూ కూడా ఎప్పుడైతే ద్వైతవనానికి ప్రవేశించారో అక్కడున్న తాపసులకు తెలిసిపోయింది. తపస్సు చేసేవారు మహర్షులు రాజర్షులు ఎందరో ఉన్నారు. వారికందరికీ చాలా ఆనందం కలుగుతూ వారందరూ కూడా స్వయంగా వచ్చి ధర్మరాజు ప్రభుత్వాన్ని స్వాగతం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఎంతో కాలం ద్వైతవనంలో ఉన్నారు కాబట్టి ఆ పరిచయం వలన వారికి
వీరిపైన సదభిప్రాయం కలిగినది. పాండవులంటే సదభిప్రాయం ఉన్నదే, కానీ వారితో పాటు ఉంటూ ఒక గొప్ప బాంధవ్యాన్ని కూడా ఏర్పరచుకున్నారు. అదంతా కూడా దైవ సంబంధము అంటారు. అంటే తల్లి తండ్రి కానీ, లేకపోతే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఈ అన్ని సంబంధాలు కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలే. కానీ తాపసకము అంటే ఒక తపస్సు చేసేవారు పక్కపక్కనే ఉంటూ ఒక పారమార్థికమైనటువంటి సంబంధాన్ని పొందింటే దాన్ని శాస్త్రబద్ధంగా మోక్షం వరకు కూడా ఆ సంబంధం ఉంటుంది అని చెప్తారు. అంటే మనం దైవికంగా ఉంటూ ఆ దైవికంగా ఉండే వారితో మనం సంబంధాలను పెంచుకుంటే అది ఆ సంబంధం శాశ్వతమైనది. పరస్పరంగా ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి తెలిసిన ఆ పారమార్థిక విషయాల్ని మరొకరితో పంచుకుంటూ, ఒకరు మరొకరి సన్మార్గంలో చేరుస్తూ వారి వారి హితకరమైనటువంటి వచనాలు పలుకుతూ ఉంటే ఆ సంబంధానికి ఉన్న వైశిష్ట్యం వేరు. అటువంటి సంబంధాన్ని వీరందరూ కూడా పొందారు కాబట్టి వారందరూ కూడా సాక్షాత్తుగా వచ్చి వీరిని స్వాగతిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎటువంటి వారు అంటే తపోదమాచార సమాధియుక్తాహ, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, సదాచారము, అలాగే సమాధి. సమాధి అంటే చాలా కాలం వరకు కూడా పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండడం, అటువంటి దానిలోనే నిరతులై ఉన్నవారు. ఆ వారందరూ కూడా వీరిని స్వాగతిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఇంకా ఎటువంటి వారు అంటే తృణ నిర్మితాలైనటువంటి చాపలు, అలాగే నీటి పాత్రలు, కప్పుకోవడానికి వస్త్రాలు, ఈ విధంగా చాలా తక్కువ సామగ్రితో వారందరూ కూడా జీవిస్తున్నారట. తృణోద పాత్రాహ అని అంటారు. అంటే చాలా తక్కువ సామగ్రితో తమ జీవితాన్ని గడిపేవారు. అందులోనూ కూడా ఏదో వారందరూ కూడా తమ తమ ఊళ్ళ నుంచి వచ్చే సందర్భంలో తెచ్చుకున్న పాత్రలు, వస్త్రాలు కాదు. ఇక్కడ ఉన్నప్పుడే వారందరూ కూడా తాత్కాలికమైనటువంటి పాత్రలు ఇత్యాదులను ఏర్పరచుకున్నవారు. ఈ కాలంలో మనం మన ఇళ్లలో చూస్తూ ఉంటాం, బండెడు సామగ్రి ఉంటుంది, దేనికి సామగ్రి కొదవలేదు, కానీ మనిషిలో భావాలు తక్కువ. పూర్వకాలంలో మనుషుల యొక్క భావాలు చాలా ఉన్నతంగా ఉండేవి. వారందరూ కూడా చాలా మంచిగా ఆలోచించేవారు కాబట్టి పూర్వకాలంలో వారి వారి ఇళ్లలో తక్కువ సామగ్రి ఉండేది. మనిషి పెరుగుతూ పెరుగుతూ తన అభివృద్ధి దేని వైపు అని ఒక స్పష్టత లేకుండా ఇంటి నిండా సామగ్రిని పెట్టుకున్నాడు, కానీ మనస్సు నిండా కల్మషమే ఉంటుంది. వీరందరూ కూడా అటువంటి వారు కాదు. వీరందరూ కూడా తక్కువ సామగ్రి కలిగిన వారు, మనస్సులో ఎటువంటి కల్మషాది దోషాలు లేవు. అలాగే వీరి గురించి చెబుతూ అశ్మకుట్టాహ అని కూడా వైశంపాయన మహర్షి గారు చెబుతూ ఉన్నారు. అశ్మకుట్టాహ అని ఎందుకంటారంటే వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంలో మనలాగా అపక్వ ఆహారాన్ని స్వీకరించేవారు. మనం ఏ విధంగా అయితే పక్వ ఆహారాన్ని అనగా బియ్యం వేసి వండిన తర్వాత కూరలో పప్పో మనం వండుకుని తింటాం. ఎవరైతే తాపసులు ఉంటారో, వానప్రస్థులు ఉంటారో వారందరూ కూడా అపక్వమైనటువంటి ఆహారం అనే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి కందమూలాలు, ఫలాలు, తేనె ఇటువంటివి మాత్రమే వారు ఆహారంగా స్వీకరిస్తారు. కొంతకాలం వరకు కూడా వారికి పళ్ళు గట్టిగా ఉన్న సందర్భం వరకు దాన్ని అలాగే కొరికి తినేవారట. కానీ ఇక పళ్ళు లేవు, పళ్ళు కూడా పడిపోయాయి. అటువంటి వృద్ధావస్థలో ఉండేవారు అశ్మ అనగా రాళ్ళు, ఆ రాళ్లతో పళ్ళను, కందమూలాను పగలగొట్టి దాన్ని ఆహారంగా స్వీకరించేవారట. అటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు. లక్షాక్షరౌ హీతకవేతసాశ్చ తథా బదర్యః ఖదిరాశిరీషాః బిల్వేంగుదాపీలు శమీకరీరాః సరస్వతీ తీరరుహా బభూవుః. ఆ సరస్వతి నది తీరంలో వారందరూ కూడా ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, ఏ పళ్ళను స్వీకరిస్తున్నారు అంటే అశ్మకుట్టాహ అని చెప్పారు కదా. అంటే దానికి చెప్పారు పిప్పలి, రుద్రాక్షము, విహీతకి, రౌహీతకి, ప్రబ్బలి, రేగు, ఖదిరము, శిరీష, మారేడు, పీలి, జమ్మి, కరీర, కానుగ, జమ్మి మొదలైన ఎన్నో చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లలో ఫలాలు వస్తుంటాయి, కొన్ని చెట్లలో ఫలాలు ఉండవు. వచ్చినటువంటి ఫలాలను మాత్రమే వారు ఆహారంగా స్వీకరిస్తూ నియతాహారులై అనగా మితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ వారి ఉద్దేశం ఏమిటి అంటే ప్రాణం ఎంతవరకైతే ఉండగలదో అంత మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి, అంత మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ చక్కగా ఉన్నారు. తాం యక్ష గంధర్వ మహర్షికాంతాం ఆగారభూతామివ దేవతానాం సరస్వతీం ప్రీతియుతాశ్చరంతః సుఖం విజహృ నరదేవపుత్ర్యాః. అలాగే ఆ సరస్వతి నదీ తీరం గురించి చెబుతూ ఉన్నారు. ఆ సరస్వతి నది తీరంలో
యక్షులు, గంధర్వులు, మహర్షులు వారి వారి కాంతలతో సహా అక్కడికి వచ్చి వారు విహారం చేస్తున్నారు. అలాగే తపస్సును కూడా ఆచరిస్తున్నారు. ఎందరో దేవతలు కూడా అక్కడి వచ్చి స్నానాదులు చేస్తున్నారు. అంతటి గొప్పదైనటువంటి నది. ఆ నదీ తీరంలో వీరందరూ కూడా సుఖ సంతోషాలతో అక్కడ నివసిస్తూ ఉన్నారు అని చెబుతూ ఇక్కడికి 177వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత 178వ అధ్యాయంలో జనమేజయుడు వైశంపాయన మహర్షిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. జనమేజయువాచ కథం నాగాయుత ప్రాణో భీమో భీమపరాక్రమః భయమాహరయత్తీవ్రం తస్మాదజగరాన్మునే. ఓ వైశంపాయన మహర్షి, ఇంతవరకు కూడా ఒక అజగరము అనగా కొండ చిలువ వల్ల భీమసేనుడికి భయం కలిగినదని మీరు చెప్పారు కదా. కానీ భీముడేమైనా సామాన్యుడా? 10,000 ఏనుగుల బలాన్ని కలిగిన వాడు. అటువంటి భీముడికి భయం ఎందుకు కలిగినది? ఇది ఆశ్చర్యము కదా. ఎందుకంటే పౌలస్త్యం ధనదం యుద్ధే య ఆహ్వయితి దర్పితః నలిన్యాం కథనం కృత్వా నియంతా యక్షరక్షసాం. ఇంతకు పూర్వం మీరే చెప్పారు, బలగర్వంతో కూడినటువంటి కుబేరుడినే యుద్ధానికి ఆహ్వానించే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు భీముడు. కుబేరుడంటే సామాన్యుడా? యక్షులకు రాక్షసులకు అధిపతి. ఎంతో బలదృప్తులైనటువంటి యక్షులు రాక్షసులు అతని దగ్గర ఉన్నారు. అంత గొప్ప సైన్యాన్ని కూడా యుద్ధానికి రెచ్చగొట్టి ఆహ్వానించేవాడు. అలాగే కుబేరుని పుష్కరిణి వద్ద వందలాది వేలాది యక్ష రాక్షసులను సంహరించాడు. కొన్ని కోట్ల మంది కూడా క్రోధవశ నామక దైత్యులను కూడా సంహరించాడు. అటువంటి వాడు భయపడ్డారంటే ఆశ్చర్యంగా ఉన్నది. తం శంససి భయావిష్టం ఆపన్న బలిసూదనం ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. ఒక్క కొండ చిలువకి అతను చిక్కుకుపోయి భయపడ్డాడని మీరు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాను, ఆ విషయం గురించి మీరు విస్తారంగా తెలపండి అని అడుగుతూ ఉన్నాడు. అందుకు వైశంపాయన మహర్షి గారు చెబుతూ బహ్వాశ్చర్య వైశంపాయన ఉవాచ బహ్వాశ్చర్య వనేతేషాం వసతాముగ్రధన్వినాం ప్రాప్తానామాశ్రమాద్రాజన్ రాజర్షేర్ వృషపర్వణ. జనమేజయ, పాండవులందరూ కూడా వృషపర్వ రాజు గారి ఆశ్రమం నుండి వచ్చిన తర్వాత అనేక ఆశ్చర్యాలకు నిలయమైన ద్వైతవనంలో నివసిస్తూ ఉన్నారు. యదృచ్ఛయా ధనుష్పాణి ఖడ్గబద్ధో వృకోదర దదర్శ తద్వనం రమ్యం దేవగంధర్వ సేవితం. ఓ జనమేజయ, భీమసేనుడు ఒకనాడు ధనుర్బాణాలను అలాగే ఖడ్గాన్ని కూడా ధరిస్తూ దేవతలు గంధర్వులు సంచరించేటువంటి వనాన్ని యథాలాపంగా తను దర్శించాడు, చూశాడు. సదదర్శ శుభాన్ దేశాన్ గిరేర్ హిమవతస్తదా దేవర్షి సిద్ధచరితాన్ అప్సరో గణసేవితాన్. ఆ విధంగా హిమాలయ పర్వతాలకు చెందిన అనేక రమణీయమైనటువంటి ప్రదేశాలను వాటి అందచందాలను కన్నులారా తను తిలకిస్తూ ఉన్నాడు. ఆ ప్రదేశాలన్నీ కూడా ఎంతో రమణీయమైనవి, అలాగే మహామహిమాన్వితమైనవి కూడా. అక్కడ దేవర్షులు, సిద్ధులు, అప్సరసలు కూడా విరివిగా సంచరిస్తున్నారు. దేవతలను చూడాలంటే మనం ఎక్కడో వెళ్ళక్కర్లేదు, ఇక్కడ వెళ్తే చాలు అని చెబుతూ ఉన్నారు. ద్వైతవనంలో దేవతలు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారు. చకోరైరుపచక్రైశ్చ పక్షిభిర్ జీవజీవకైః కోకిలైర్భృంగరాజైశ్చ తత్ర తత్ర నినాదితాన్. ఆ ద్వైతవనంలో ఎన్నో పక్షి జాతులున్నాయి. అందులో కూడా ముఖ్యంగా చకోరము, ఉపచక్ర, జీవజీవిక, కోకిలాది పక్షుల గణాలు అక్కడ చాలా విస్తారంగా వాటి సంతతిని ఇక్కడ పెంచుకున్నాయి. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయంటే వాటి కిలకిల రావాలు, వాటి కూతలు, వాటితో పాటు ఆ ద్వైతవనం మొత్తం కూడా చాలా శోభాయమానంగా ఉన్నది. నిత్య పుష్ప ఫలైర్వృక్షైః హిమ సంస్పర్శ కోమలైః ఉపేతాన్ బహుళ ఛాయైః మనోనయన నందనైః. ఎక్కడైతే పక్షులు ఉంటాయో అక్కడ వృక్షాలు కూడా ఎక్కువ ఉంటాయి. పక్షులున్న చోటే తుమ్మెదలు ఎక్కువ ఉంటాయి. పక్షులున్న చోటే తేనెటీగలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ వృక్షాలను ఎక్కువగా ఫలాలు, పుష్పాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ద్వైతవనంలో కూడా ఎన్నో వృక్షజాతులు ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి తపస్సు చేసే వారి ప్రభావం చేత ప్రతినిత్యము కూడా అనగా కాలానికి సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా అన్ని కూడా ఫలాలను, పుష్పాలను ఇస్తూ ఉంటాయి. ఆ ద్వైతవనానికి సమీపంలోనే హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచు యొక్క స్పర్శ వలన ఆ వృక్షాలన్నీ కూడా, వృక్షాల పళ్ళు కానీ ఆకులు కానీ చాలా కోమలంగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా శుభ్రంగా కనబడుతున్నాయి, లేతగా ఉన్నాయి అవన్నీ కూడా. అలాగే
ఆ ద్వైతవనం కూడా మొత్తం దట్టంగా ఉన్నది. అక్కడ నిబిడమైనటువంటి నీడ, అంటే ఎక్కడ కూడా సూర్యరశ్మి చాలా అలా కొంత మాత్రమే కిందకు పడుతూ ఉన్నది. దర్శనం మాత్రం చేతనే కన్నులకు అలాగే అంతరంగాన్ని కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి గొప్ప దృశ్యాలు ఆ ద్వైతవనంలో కనబడుతూ ఉన్నాయి. ససంపశ్యన్ గిరి నదీ వైడూర్య మణిసన్నిభై సలిలైర్హిమసంకాశై హంసకారండవాయుతై. ఆ విధంగా అనేక వృక్షాలతో నిండినటువంటి ఆ వన ప్రదేశాలకు చల్లటి మంచునీరు ప్రవహిస్తూ ఉన్నది. ఆ మంచునీరు ప్రవహిస్తూ ఉంటే అదంతా కూడా గొప్ప ఔషధాలతో కూడినటువంటి నీరు. ఆ నీరు ప్రవహించే ప్రాంతమంతా కూడా చాలా శోభతో ఉన్నది. ఎందుకంటే ఆ అనేక వృక్షాల యొక్క వేళ్ల నుండి వచ్చినటువంటి నీరు, తద్వారా కొన్ని రసాయనాల యొక్క సంయోగం చేత అక్కడున్నటువంటి తీరాలన్నీ కూడా అనేక విచిత్రమైనటువంటి శోభతో, వైడూర్యాలతోనే ఆ తీరం కూడా నిర్మితమైనదా అన్నంత గొప్పగా అవంతి కూడా కనబడుతున్నాయి. అలాగే ఆ హిమవత్ పర్వతం నుండి అనేక నదీ నదాలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నదీ నదాలలో అనేక కొన్ని వేల లక్షల పక్షులన్నీ కూడా విహరిస్తున్నాయి. అందులోనూ కూడా కారండవ అనే పక్షుల సమూహాలు కూడా అక్కడ చాలా కోలాహలాన్ని చేస్తున్నాయి. వాటినన్నిటిని కూడా భీమసేనుడు అలా తిలకిస్తూ ఆనందంగా వాటిని చూస్తూ తను వెళుతూ ఉన్నాడు. వనాని దేవదారూణాం మేఘానామివనవా గురాః హరిచందన మిశ్రాణి తుంగకాలీయకాన్యపి. అలాగే హరిచందనము, తుంగ, కాళీయక ఇత్యాది అనేక వృక్షాలు చాలా ఎత్తుగా పెరిగాయిట. వాటితో పాటే దేవదారు వృక్షాలు కూడా ఇంకా ఎత్తుగా పెరిగాయి. ఎంత ఎత్తుగా పెరిగాయి అంటే అలా వచ్చేటువంటి మేఘాలను అన్నిటినీ కూడా ఒక వల వేసి తమ దగ్గర రాగాలి అనే ఒక వల వేసినట్టుగా అంత గొప్పగా వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. అంటే అంత ఎత్తుకు పెరిగాయి, అంత విస్తారంగా పెరిగాయి అవన్నీ కూడా. మృగయాం పరిధావన్ సహ సమేఘ మరుధన్ వసు విద్యన్ మృగాన్ శరైశుద్ధై చచార సహ మహాబలః. మహాబలవంతుడైనటువంటి భీముడు ఆ ప్రదేశంలో, దాన్ని మరుప్రదేశం అని కూడా పిలిచారు, ఆ మరుప్రదేశంలో ధనుర్బాణాలతో జంతువులను వేటాడుతూ ఎంతో దూరం వరకు తను పయనించాడు. ఇక్కడ మరుధన్వసు అని చెప్పారు. అంటే మరుభూమి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఎక్కడైతే కొండకు సంబంధించిన నీళ్లు ఉండవో వాటిని కూడా మరుభూమి అని కూడా పిలిచే ఒక సంప్రదాయం ఉంది. కాబట్టి ఇక్కడంతా కూడా అలా సహజ సిద్ధంగా వర్షపు నీరు ప్రవహిస్తూ ఉన్నది. కాబట్టి కొన్ని ప్రాంతాలను, అన్ని ప్రాంతాలను కాదు, కొన్ని ప్రాంతాలను మరుభూమి, మరుధన్వసు అని కూడా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. భీమసేనస్తు విఖ్యాతో మహాంతం దంష్టినం బలాత్ నిఘ్నన్ నాగశతప్రాణో వనే తస్మిన్ మహాబలః. భీముడికి ఎంత బలం ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. 10,000 ఏనుగుల బలం ఉన్నదని అతనికి కూడా తెలుసు, అలాగే అందరికి కూడా తెలుసు. అటువంటి భీముడు ఎటువంటి జంకు లేకుండా ఎన్నో సింహాలను కూడా జంకు లేకుండా వేటాడుతూ వాటిని సంహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాటి వలన అక్కడున్న మిగతా వారికి ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టి ఆ విధంగా కొన్ని ప్రాణులను మాత్రమే తను సంహరిస్తూ ఉన్నాడు. మృగాణాం సవరాహాణాం మహిషానాం మహాభుజః వినిఘ్నన్స్తత్ర తత్రైవ భీమో భీమ పరాక్రమః. భీమసేనుడు తన పేరులాగే తనలో అధికమైనటువంటి పరాక్రమం ఉన్నది. భీమము అంటే ప్రచండము, భయానకమని అర్థం. అటువంటి గొప్ప పరాక్రమాన్ని కలిగిన వాడు కాబట్టే భీముడికి భీమసేన అని పిలిచారు. అటువంటి భీముడు కూడా అతని శరీరాన్ని కూడా వర్ణిస్తూ ఉన్నారు. అతని భుజస్కంధాలు చాలా విశాలంగా ఉన్నాయి. వేటలో క్రూరమైనటువంటి ప్రాణులను, పశువులను, అడవి పందులను వాటిని అతను వేటాడుతూ ఉన్నాడు. సమాతంక శతప్రాణో మనుష్య శతవారణః సింహ శార్దూల విక్రాంతః వనే తస్మిన్ మహాబలః. మదించిన 10,000 ఏనుగు బలం కలిగిన వాడు భీముడు. సామాన్యమైనటువంటి ఏనుగులు కావు, మదరసాన్ని కార్చేటువంటి గొప్ప జాతి. ఆ జాతుల వలె 10,000 ఏనుగుల బలాన్ని అతను పొందాడు. ఒకేసారి కొన్ని వేల మందిని కూడా తను ఒక్కడే ఎదుర్కోగలడు. అంత గొప్ప పరాక్రమాన్ని కలిగిన ఆ భీముడు, సింహ శార్దూల సమానమైన పరాక్రమం కలిగిన ఆ భీముడు ఆ ద్వైతవనంలో సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ వృక్షానుత్పాటయామాస తరసా వై బభంజ పృథివ్యాంశ్చ ప్రదేశాన్ వై నాదయన్స్తు వనాని చ.
అతడు ఆ వనంలో తిరుగుతూ దారిలో అడ్డుగా ఉండేటువంటి అనేక వృక్షాలను పీకేస్తున్నాడు. పెద్దగా పెరిగినటువంటి వృక్షాలు, ఏవో చిన్న చిన్న వృక్షాలు కాదు, అలా పెద్దగా ఎత్తుగా విస్తారంగా పెరిగిన కొన్ని వేల వృక్షాలను పెకిలిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా దారికి అడ్డుగా ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదు, వారికందరూ కూడా వారు అలా సంచరించడానికి అనుకూలం కావాలని వాటిని పీకేస్తూ కింద పడవేస్తూ తను గర్జిస్తూ ఆ వనం కూడా తన ప్రతిధ్వనులతో నింపుతూ భీముడు సంచరిస్తూ ఉన్నాడు. పర్వతాగ్రాణి వైమృద్దన్ నాదయానశ్చ విజ్వరః ప్రక్షిపన్ పాదపాంశ్చాపి నాదేనా పూరయన్మహీం. ఆ విధంగా భీముడు వనాల్లో సంచరిస్తూ పర్వత శిఖరాలపైన ఎగురుతూ ఉన్నాడు. అలా ఎగురుతూ కొన్ని శిఖరాలపైన ఉన్నటువంటి కొండరాళ్ళు ఏవైతే కింద పడడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని తనే కింద పడవేస్తూ ఎవరూ లేని ప్రాంతంలో వాటిని అలా పొడి పొడి చేసి తను ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ తను ఆ దారికి అడ్డంగా ఉన్నటువంటి చెట్లను పెకిలిస్తూ ఉన్నాడు. నిర్భయంగా పర్వతాలలో అరణ్యాలలో తను తిరుగుతూ తన సింహనాదంతో మిగతా ప్రాణులన్నింటినీ కూడా భయపెడుతూ భీముడు వెళ్తూ ఉన్నాడు. వేగేన నిపతద్ భీమో నిర్భయశ్చ పునః ఆస్ఫోటయన్ క్షేడయన్శ్చ తలతాళాంశ్చ వాతయన్. భీముడు ఎన్నో శబ్దాలను చేస్తూ ఉన్నాడట. నిర్భయంగా ఆ విధంగా అడుగుల్లో తిరుగుతూ ఎగురుతూ దూకుతూ భీముడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన భుజశక్తిని ప్రదర్శిస్తూ జబ్బలను చరుచుకుంటూ ఉన్నాడు. గట్టిగా తన శబ్దాన్ని చేస్తున్నాడు, సింహనాదాన్ని చేస్తున్నాడు, సింహంలాగా గర్జిస్తూ ఉన్నాడు. అరచేతులను గట్టిగా తడుతూ తాళం కూడా చేస్తున్నాడు. ఎందుకంటే ఆ వనాల యొక్క సౌందర్యము అలాగే తన బలము వాటి వలన కలిగినటువంటి ఒక గొప్ప శక్తి ద్వారా తాళం చేస్తూ దిక్కులన్నీ కూడా పికటలేగా తను గట్టిగా గర్జిస్తూ ఉన్నాడు. చీర సంబద్ధ దర్పస్తు భీమసేనో వనే తదా గజేంద్రాశ్చ మహాసత్వాః మృగేంద్రాశ్చ మహాబలాః భీమసేనస్య నాదేన వ్యముంచత గుహాభయాత్. భీముడు ఆ విధంగా గట్టిగా శబ్దం చేస్తూ వనంలో తిరిగే సందర్భంలో ఆ అడవిలో అతనికి తన బలం గురించి తనకే ఎక్కువ అభిమానం కూడా ఎక్కువైంది. అంటే ఎప్పుడైనా మనం కూడా మన బలం గురించి మనమే కాస్త విర్రవీగుతూ ఉంటాం. సామాన్యులకే మనకు అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు 10,000 మదించిన ఏనుగుల బలాన్ని కలిగిన భీముడికి తన శక్తి పట్ల అభిమానం కాస్త ఎక్కువైనది. అలాగే అతను గర్జించే సందర్భంలో అతని సింహనాదాన్ని విన్నటువంటి ఎన్నో సింహాలు అవన్నీ కూడా గుహల నుండి బయటికి వచ్చి పారిపోతూ ఉన్నాయి. అయ్యో, మమ్మల్ని మించిన ఏదో ఒక ప్రాణి వచ్చి గట్టిగా గర్జిస్తూ ఉంది అని అతని గర్జనకి భయపడి అవన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. క్వచిత్ ప్రధావన్స్తిష్టంశ్చ క్వచిత్ చోపవిశంస్తథా మృగేప్సుర్మహారౌద్రే వనే చరతి నిర్భయః సతత్ర మనుజ వ్యాఘ్రః వనే వనచరోపమః. అలా భీముడు స్వైర విహారం అంటే ఎవరి అడ్డు అదుపు లేకుండా ఎవరి నిగ్రహం లేకుండా తన స్వేచ్ఛగా తను ఎన్నో విహారాలు చేస్తున్నాడు. ఒకసారి పరిగెత్తుతున్నాడు, ఇంకొకసారి అలాగే నిలబడుతూ ఉన్నాడు నిశ్చేష్టగా, ఇంకొకసారి వేటాడు కోసం పొంచున్నటువంటి ఏవైనా సింహాలు ప్రాణులు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా వాటి వలె తను కూడా చేష్టలను చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా దట్టమైనటువంటి అరణ్యాలలో నిర్భయంగా తను సంచరిస్తూ ఉన్నాడు. పద్భ్యామభి సమాపేదే భీమసేనో మహాబలః సప్రవిష్టో మహారణ్యే నాదాన్ నతతి చాద్భుతాన్ త్రాసయన్ సర్వభూతాని మహాసత్వ పరాక్రమః. ఆ విధంగా అడవిలో వనచారుల్లాగా పాదచారి తను కూడా వెళుతూ ఉన్నాడు భీముడు. తను ఏదో అలా ఎగురుకుంటూ వెళ్ళడం కన్నా కాస్త అడుగులు వేస్తూనే వెళ్ళడానికి భీముడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే అతని పరాక్రము, అతని సాహసము, అతని దేహ పటిమ ఇదంతా కూడా ఎవరికి సాటి లేనివి. అంత గొప్ప అందగాడు భీముడు. అత్యంత నిబిడమైనటువంటి అరణ్యాల్లో అతను గర్జిస్తూ సమస్త జంతుజాలాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు భీముడు. తతో భీమస్య శబ్దేన భీతా సర్పా గుహాశయాః అతిక్రాంతాస్తు వేగేన జగామానుసృతశనైః తతో మరవర ప్రఖ్యో భీమసేనో మహాబలః. ఈ విధంగా భీముడు ఎన్నో రోజులు సంచరించాడు. అలాగే అక్కడున్నటువంటి అడవిల్లో ఎన్నో క్రూర మృగాలను తను సంహరించాడు. అక్కడున్న తపస్సు చేసే వారికి ఎన్నో అనుకూలతను కూడా భీముడు ఏర్పాటు చేస్తున్నాడు. ఒకరోజు భీముడు గట్టిగా నాదాన్ని చేశాడు, గర్జించాడు. అతని గర్జనకు భయపడినటువంటి ఒక గుహలో ఉండేటువంటి ఎన్నో సర్పాలు బయటికి వచ్చాయి. ఆ సందర్భంలో భీముడు కూడా వాటిని అనుసరిస్తూ అలా వచ్చాడట. వచ్చిన సందర్భంలో భీముడు ఒక పెద్ద సర్పాన్ని చూశాడు. ఆ పెద్ద సర్పము ఎవరు?
దానితో భీముడు ఏమని మాట్లాడాడు, ఆ ప్రభావానికి ఎలా గురయ్యాడనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.